ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు జూన్ 7 చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం. 1929లో వాటికన్ సిటీ లాటరన్ ఒప్పందం ద్వారా స్వతంత్ర రాజ్యంగా మారింది. ఇటలీ రోమన్ క్యాథలిక్ చర్చి మధ్య ఈ ఒప్పందం జరిగింది. ఈ అగ్రిమెంట్ వాటికన్ సిటీని స్వతంత్ర రాష్ట్రంగా గుర్తించింది. ఈ ఒప్పందం ద్వారా వాటికన్ సిటీకి ఇటలీలో సార్వభౌమ అధికారం, స్వతంత్రత లభించాయి. ఈ అగ్రిమెంట్ వాటికన్ నగర భూభాగాన్ని నిర్వచించింది. అలాగే వాటికన్ నగరాన్ని అంతర్జాతీయ సంబంధాలతో తటస్థ దేశంగా ప్రకటించింది. 1942లో మిడ్వే యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో యుఎస్ నౌకాదళం జపాన్ నౌకాదళాన్ని ఓడించింది. ఇది పసిఫిక్ యుద్ధంలో ఒక కీలక మలుపుగా పరిగణించబడుతుంది. మిడ్వే యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో పసిఫిక్ థియేటర్లో జరిగిన ఒక ప్రధాన నావికా యుద్ధం. జపాన్ పర్ల్ హార్బర్ పై దాడి చేసిన 6 నెలల తరువాత కోరల్ సీ యుద్ధం జరిగిన 1 నెల తరువాత ఇది జరిగింది. ఈ వార్లో అమెరికన్ నౌకాదళం జపనీస్ నౌకాదళాన్ని ఓడించింది. కాగా మిడ్వే యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధంలో యుఎస్ కు చాలా ముఖ్యమైన విజయాన్ని అందించింది. 1975లో మొదటి క్రికెట్ ప్రపంచ కప్ జరిగింది. లార్డ్స్ లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరిగిన చివరి మ్యాచ్లో వెస్టిండీస్ విజయం సాధించింది. ఈ టోర్నమెంట్ మొదటి క్రికెట్ ప్రపంచ కప్ గా గుర్తింపు పొందింది. ఈ టోర్నమెంట్ ను వన్డే ఇంటర్నేషనల్ ఫార్మాట్ లో నిర్వహించారు. ఇక ఈ టోర్నమెంట్ లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక, తూర్పు ఆఫ్రికా దేశాలు పాల్గొన్నాయి. 1905లో నార్వే ఏకపక్షంగా స్వీడన్తో తన యూనియన్ను రద్దు చేసుకుంది. నార్వే తన విదేశాంగ విధానంపై కలిగి ఉండే హక్కుపై వివాదం ఏర్పడడంతో యూనియన్ రద్దు దిశగా అడుగులు పడ్డాయి. అయితే స్వీడన్ ఇందుకు నిరాకరించింది. అయితే ప్రజాభిప్రాయ సేకరణలో 100% ఓటర్లు రద్దుకు అనుకూలంగా ఓటు వేయడంతో పూర్తిగా ఆమోదం పొందింది. నార్వేజియన్ పార్లమెంటు యూనియన్ రద్దు చేయబడిందని ప్రకటించింది. కాలం ముందుకు సాగుతున్నా చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి PMC, ప్రతిక్షణం సత్యదర్శనం.